ఆంధ్ర గ్రోవర్స్ నెట్వర్క్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం వీడియో కూడా చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెము రాయటం కష్టం కాబట్టి వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో సబ్జెక్ట్ ఏంటంటే, మనము పళ్ళ తోటల్లో నత్రజనిని ఎలా మేనేజ్ చేయాలి. ఈ నత్రజని మనకి చాలా ప్రాబ్లం ఇస్తుంది. నత్రజని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా తయారవుతుంది, ఎలా చెట్టుకి ఎక్కుతుంది, అది ఎక్కితే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అది దీని సబ్జెక్టు. అయితే మనము పండ్ల తోటలో ఏ దశలో అంటే ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఒకటప్పుడు మనము వర్షం వల్ల కానీ పశువుల ఎరువు వేసి ఉంటే పశువుల ఎరువులో నుంచి కానీ లేకపోతే పొటాషియం నైట్రేట్ లాంటి ఎరువులు వేసినా కానీ ఆ నైట్రేటు నత్రజని అవుతుంది. ఆ నైట్రేటు చెట్లోకి ఎక్కుతుంది, అదొక మార్గం. రెండోది ఏంటంటే, డైరెక్ట్గా మన వాతావరణంలో ఉండే నత్రజని చెట్టుకి ఎక్కుతుంది. అది ఎలా ఎక్కుతుంది? వర్షం పడినప్పుడు వర్షపు చుక్క ఎన్నో వేల అడుగుల నుంచి వాతావరణంలో కిందకి పడుతూ వచ్చేటప్పుడు బాల్ లాగా పడుతూ వస్తుంది కదా, ఆ టైంలో ఆ గాలిలో ఉన్న నత్రజని, గాలిలో 68% నత్రజని ఉంటుంది, అది కరుగుతుంది ఈ నీటి చుక్కకి. అప్పుడు నీటి చుక్క కరిగి ఆకు మీద పడుతుంది, లేకపోతే నేల మీద పడుతుంది. సో అట్లా నత్రజని వర్షం పడినప్పుడు చెట్టుకి ఎక్కుతుంది. మూడవ పద్ధతి ఏంటంటే, మనం యూరియా వేస్తాము. యూరియాలో కూడా అమోనియా రూపంలో నత్రజని ఉంటుంది. నాలుగో పద్ధతి ఏంటంటే, మనము అమోనియా సల్ఫేట్ వేస్తాము, అప్పుడు అమోనియాలో కూడా నత్రజని ఉంటుంది. ఈ మనము అమోనియా సల్ఫేట్ లాగా వేయవచ్చు, లేకపోతే చెట్టులో కూడా మిగతా 3 మార్గాల నుంచి చెట్టుకి ఎక్కిన నత్రజని ఫస్ట్ అమోనియా అయ్యి అమోనియా నుంచి మనకి మిగతా పదార్థాలు తయారవుతాయి. సో ఈ 4 మార్గాలు చూస్తే ప్రతి మార్గం దగ్గర 2 దారులు ఉన్నాయి. ఒక దారేమో ఈ పింక్ రూపంలో చూపిస్తున్నా, ఇంకోదేమో ఈ ఆకుపచ్చ రూపంలో చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రేటు ఒక దారిలోనేమో ఈ ఆక్సిన్ జిబ్బర్లిన్స్ పోవచ్చు, అంటే అప్పుడు చిగుర్లు, కొమ్మలు, వేర్లు వచ్చేస్తాయి. అట్లాగే యూరియా వేసామనుకోండి, ఒక మార్గంలోనేమో చిగుర్లు, కొమ్మలు వేస్తాయి, ఇంకో మార్గంలోనేమో అమోనియా తయారవుతుంది. అట్లాగే ఇక్కడ నత్రజని చూడండి, ఒక మార్గంలోనేమో చిగుర్లు, కొమ్మలు వస్తాయి, ఇంకో మార్గంలోనేమో అమోనియా వస్తుంది. సో ఈ రెండో మార్గం ఉంది చూసారా, ఆకుపచ్చగా ఉన్న మార్గము, ఆ అన్ని మార్గాల్లో మధ్యలో ఈ మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నాయి చూడండి. ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏంటంటే పోషక పదార్థాలు. అంటే మీకు చెట్టుకి నైట్రేట్ ఎక్కితే ఏ రూపంలో అయినా సరే, వర్షం వల్ల కానీ పశువుల ఎరువు వల్ల కానీ మీరు వేయటం వల్ల కానీ ఏదో ఒక రూపంలో నైట్రేట్ చెట్టులోకి ఎక్కింది. ఎక్కగానే ఇది చూడండి, ఇక్కడ స్పీడ్ బ్రేకరు ఐరన్, సల్ఫరు, మాలిబ్డినం, ఈ 3 కనుక సమృద్ధిగా ఉంటే చెట్టులో అదేమవుతుంది? అమోనియా తయారవుతుంది. అది లేకపోతే ఆకులు, కొమ్మలు తయారవుతాయి. అట్లాగే యూరియా వేశారనుకోండి, మీరు నికెల్ ఉంటే యూరియాతో పాటు నికెల్ వేస్తే, లేకపోతే యూరియా వేసినప్పుడు ఆల్రెడీ చెట్టులో నికెల్ ఉంటే అమోనియా తగ్గిపోతుంది, లేకపోతే ఆకులు, కొమ్మలు. అట్లాగే నైట్రజన్ అయితే ఐరన్, నికెల్, మాలిబ్డినం, ఫాస్ఫరస్, ఈ 4 ఉంటే అమోనియా తయారవుతుంది. సో ఈ అమ్మోనియా, యూరియా గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యూరియా కూడా అమోనియానే. అమోనియా అంటే అమోనియం సల్ఫేట్ రూపంలో ఇస్తాము, లేకపోతే చెట్టు లోపలే అమోనియా తయారవుతుంది. యూరియా అనుకోండి, యూరియాలో డబుల్ అమోనియా ఉంటుంది, 2 అమోనియా ప్లస్ కార్బన్ ఉంటుంది. సో మనము యూరియాని పక్కన పెట్టేస్తాం, చాలా భయపడతాం పండ్ల మొక్కలకి యూరియా ఏంటని. కానీ మనం జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేస్తే అంత డేంజరస్ కాదు. అమోనియా కంటే డేంజరస్ కాదు, పొటాషియం నైట్రేట్ కంటే డేంజరస్ కాదు. ఎందుకంటే దాంట్లో రెట్టింపు అమోనియా ఉంటుంది, అంటే తక్కువ వాడుకుంటే సరిపోతుంది. రెండోదేమో దాంట్లో ఇది కూడా ఉంటుంది, కార్బన్ కూడా ఉంటుంది.
ఈ కార్బన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ కార్బన్ మనకి చెట్టు ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియలో కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ యూరియా వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే అది వెంటనే నీటిలో కరగకపోతే వాతావరణంలోకి ఆవిరయ్యి వేస్ట్ అయిపోతుంది. అదే అమోనియం సల్ఫేట్ కానీ ఇంకేదో పొటాషియం నైట్రేట్ కానీ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. కానీ వెంటనే మనము నీటిలో కలిపి వేసేస్తే లేకపోతే నీరు ఇచ్చేస్తే అది బాగానే పనిచేస్తుంది, చాలా ఉపయోగం కూడా. అయితే మనము యూరియాని చాలా తక్కువ పరిమాణంలో ఫోలియర్ స్ప్రేగా కూడా వాడుకోవచ్చు. అప్పుడు మనకి ఇట్లా ఫోలియర్ స్ప్రే అంటే ఆకు మీద జల్లటం, పైన స్ప్రే చేయటం. అప్పుడు మనకి యాక్చువల్గా ఇట్లా నీరు లేక ఆవిరైపోయే పరిస్థితి అసలు రానే రాదు. సో యూరియా మనం ఎంత తక్కువ ఇచ్చుకోవాలంటే 100 లీటర్లకి అరకిలో నుంచి మ్యాక్సిమం 1 కిలో. ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ మనకి ఈ ఆకులు, రెమ్మలు, వేర్లు పెరిగిపోయి చెట్టు మీద ఉన్న పంటని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. సో అదనమాట యూరియా గురించి మాట్లాడుకోవటం. సో ఏది ఏమైతే యూరియా వేసినా, నైట్రేట్ వేసినా, నత్రజని వాతావరణంలో ఎక్కినా, లేకపోతే మనం డైరెక్ట్గా అమోనియా వేసినా ఫస్ట్ స్టాప్ ఏంటంటే అమోనియా. కానీ ఈ ఫస్ట్ స్టాప్కి రావాలి అంటేనే మనకి ఇక్కడ నైట్రేట్ అయితే మాలిబ్డినము, ఐరన్, సల్ఫర్ ఉండాలి. మీరు ఐరన్ వేస్తే కాయ పచ్చబడిపోతుంది, ఆకు పచ్చబడిపోతుంది అని ఐరన్ లేకుండా చేశారనుకోండి, వర్షం పడగానే అది ఐరన్ లేక అమోనియా తయారవక నైట్రేట్ తయారయ్యి ఆకులు కొమ్మలు వచ్చేస్తాయి. చెట్టు ఆకులు కొమ్మలు వస్తుంది కానీ పూత రాదు. సో ఎప్పుడో ముందు కాయ ఎప్పుడో తయారైతే ఒక 3 నెలలకి అప్పుడు దానికి ఆకు పచ్చదనం ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో పరిస్థితి అక్కడ సంగతి అక్కడ చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి నైట్రేట్ ఉంటే ఆ నైట్రేట్ని అమోనియాగా తయారు చేయడానికి ఫస్ట్ మనకు ఐరన్ ఉండాలండి. ఓకే, మన నేలలో అన్నిటిలోనూ ఐరన్, మ్యాంగనీస్ లోపం ఉంటుంది. దానికి కారణం వేరే ఉంది, చెప్తాను తర్వాత. ఎందుకంటే ఎక్కువగా దున్నేయటం వల్ల. సో అది వేరే టాపిక్. కానీ జస్ట్ మనసులో పెట్టుకోండి, మీకు ఐరన్, మ్యాంగనీసు, జింకు, కాపరు వీటి లోపం ఎక్కువ ఉంటుంది మన నేలల్లో. ఎందుకంటే మనం ఎక్కువగా దున్నేస్తాం కాబట్టి. అలాగే నత్రజని అయితే ఐరన్, నికెలు, మాలిబ్డినము, ఫాస్ఫేటు లేకపోతే ఇమీడియట్గా మీకు ఆకులు కొమ్మలు వచ్చేస్తాయి. అలాగే యూరియా అయితే నికెల్ ఉండాలి. నికెల్ ఇది కొత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. నికెల్ ఇప్పుడు దాకా మనం దాని గురించి పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే ఇది యూరియా ఉంటే తప్పితే దీని ఉపయోగం అంతగా ఉండదు మనకి. బట్ యూరియా వేసుకుందాము అనుకునే వాళ్ళకి, ఎందుకంటే యూరియా మనకి సబ్సిడైజ్డ్, దీన్ని మనం జాగ్రత్తగా డీల్ చేస్తే దీన్ని కొంచెం వాడుకోవచ్చు. దీంట్లో కార్బన్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని సమర్థవంతంగా జాగ్రత్తగా వాడుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది, ఖర్చు తగ్గుతుంది. కానీ యూరియా వాడుకోవాలంటే మాత్రం నికెల్ తప్పనిసరి. మన నేలలో నికెల్ ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి మనకి ఈ నికెల్ మాత్రం మనం బాగా గట్టిగా వాడుకుంటే యూరియా ఇమీడియట్గా అమోనియా అయిపోతుంది. సో వన్స్ ఫస్ట్ స్టాప్ అమోనియా ఒక గట్టు ఎక్కాలండి. ఒక గట్టు ఏంటంటే అమోనియా తయారు చేసేట్టు చూడాలి. అక్కడికి అమోనియా తయారు చేయకుండానే మనము ఆకులు కొమ్మల్లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ స్టేజ్లోనే మనము నాకౌట్ అయిపోయామన్నమాట. సో అమోనియాకి వస్తే మనము సెమీఫైనల్స్లోకి వచ్చినట్టు లెక్క. ఈ అమోనియా కూడా మళ్ళీ ఇక్కడ దీంట్లో మ్యాంగనీసు, మెగ్నీషియము లేకపోతే మళ్ళీ ఆకుల్లోకి వెళ్ళిపోతుంది. ఎంత కష్టపడి అమోనియా తయారు చేస్తే అప్పుడు మనకి మ్యాంగనీసు, మెగ్నీషియం అవసరం ఉంటుంది. ఆ రెండు లేకపోతే, మెగ్నీషియం సరిపడా లేకపోతే, మ్యాంగనీస్ సరిపడా లేకపోతే మళ్ళీ ఆకులు, రెమ్మలు, వేళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఈ రెండు ఉంటే మాత్రము అమినో యాసిడ్స్ తయారవుతాయి. సో వన్స్ అమినో యాసిడ్స్ తయారైనాక, ఈ అమినో యాసిడ్స్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం.
ఈ అమినో యాసిడ్స్లో నుంచినే మనకి అనేక రకాలైన పిండి పదార్థాల నుంచి, షుగర్స్ కాడ నుంచి, కలరు, వాసన, తీపి, అన్ని రకరకాల 32 రకాల అమినో యాసిడ్స్, విటమిన్స్ చెట్లో మన కాయల్లో ఉండటానికి కారణం ఈ అమినో యాసిడ్స్ అన్నమాట. సో ఈ మ్యాంగనీస్ ఒకటి, మెగ్నీషియం ఒకటి ఉంటే ఈ అమోనియా డైరెక్ట్గా అమినో యాసిడ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ అమినో యాసిడ్స్లో నుంచి మనము మళ్ళీ ఐరన్, సల్ఫరు, బోరాను, ఫాస్ఫరస్, పొటాషియము, జింకు, మ్యాంగనీసు ఇవన్నీ ఉంటే ఇవి మళ్ళీ ప్రోటీన్స్గా తయారవుతాయి. సో కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఫోటోసింథసిస్ ఎఫిషియెంట్గా జరుగుతూ ఉంటే మనం ఇచ్చిన నైట్రేట్స్, నత్రజని, యూరియా కానీ, అమోనియా సల్ఫేట్ కానీ అమినో యాసిడ్స్ గాను, ప్రోటీన్స్ గాను తయారయ్యి చెట్టు ఈ ఆకులు, కొమ్మలు, ఇగుర్లు వేసే స్టేజ్లోకి వెళ్ళదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పూత పట్టి పింద తయారవుతుంది, గోలికాయ ఎంత అవుతుంది, అప్పుడేదో ఒక వర్షం పడుతుంది, లేకపోతే మనం ఏదన్నా ఎరువు వేస్తాము, లేకపోతే పొటాషియం నైట్రేట్ ఏదో జరుగుతుంది. ఏదో జరిగినప్పుడు కనుక అది మళ్ళీ జిబర్లిక్ యాసిడ్ కానీ, ఒకటప్పుడు జిబర్లిక్ యాసిడ్ మనమే చేతులారా వేసుకుంటాం, అది మరీ ఘోరం, హోషి లాంటిది వేస్తే. సో అది కాకపోయినా కానీ ఈ అమ్మోనియా తయారవ్వకపోతే ఆటోమేటిక్గా జిబర్లిన్స్, ఆక్సిన్స్ తయారయ్యి చెట్టు వెజిటేటివ్ స్టేట్లోకి, ఆకులు కొమ్మలలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతాయి, ఆ పిందెలన్నీ రాలిపోతాయి, మళ్ళీ మొదలెడుతుంది, మళ్ళీ పువ్వులు పూయటం మొదలెడుతుంది, మళ్ళీ రాలిపోతాయి. ఇది సో అదేమవుతుందంటే మనకి ఆ హర్డిల్ దాటట్ల. ఈ హర్డిల్స్ ఏంటంటే ఈ సున్నాల్లో ఉన్నాయన్నీ తెలుగులో కూడా రాశాను చూడండి ప్రతి చోట. ఇక్కడేమో నికెల్, ఇక్కడేమో మాలిబ్డినం, ఇక్కడేమో ఇది. అయితే మనకి చెట్టులో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో మనం ఏం జరిగినా కానీ రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే మనము చెట్టుని పూతకెళ్ళే దశకే మనం చెట్టులో నికెల్ ఒకటి, మాలిబ్డినం ఒకటి, ఐరన్ ఒకటి, సరే సల్ఫర్ అంటారా, మనకి అన్నిట్లోనూ సల్ఫేటే కాబట్టి సరిపడానే ఉంటుంది, దాని గురించి పెద్ద వర్రీ అవసరంలా. ఐరన్, మాలిబ్డినము, నికెల్, తర్వాత మ్యాంగనీసు, మెగ్నీషియము, జింకు ఇవన్నీ మంచి లగ్జరీ లెవెల్లో మెయింటైన్ చేస్తే వీటన్నిటికీ ఈ ప్రాసెస్ అంతా సరిగ్గా జరగాలంటే కాల్షియం ఉండాలి. మళ్ళీ కాల్షియము ఉంటే మనకి ఏదన్నా సడన్గా వర్షం పడినా, లేకపోతే సడన్గా ఏదన్నా స్పర్ట్ వచ్చినా అది చెట్టు ఆ దారిలోంచి మళ్ళీ వేరే దారిలోకి వెళ్ళిపోకుండా పంట దారిలోనే ఉండేట్టుగా, అంటే పంట పండించడం దశలోనే, రిప్రొడక్టివ్ స్టేజ్లోనే ఉండేట్టుగా చేయటం వీలవుతుంది. ఓకేనండి.